గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరులో మాత్రమే ఇంటర్నేషనల్. దేశీయ విమానాలు కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సరిగా తిప్పడం లేదు. ఇక తాజాగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు ప్రయాణం చేయాల్సిన విమానాలని ఆయా సంస్థలు అకస్మాత్తుగా రద్దు చేశాయి. ప్రతి వారం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్కి ఒక 4 ఫ్లైట్లు, కొలంబోకి ఒక 3 ఫ్లైట్స్, దుబాయ్కి ఒక 5 ఫ్లైట్స్ నడుపుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే విమాన ఇంధన ధరలను పెంచిందో ఆ వెంటనే ఇమ్మీడియట్గా విమాన సర్వీసులు క్యాన్సిల్ చేశారు. ఎప్పుడో నెల రోజుల కిందట 40 రోజుల కిందట టికెట్లు బుక్ చేసుకొని ప్రయాణాలని షెడ్యూల్ చేసుకున్న వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సహజంగా సినిమా హాల్లో ఒక టికెట్ బుక్ చేసుకొని ఎవరైనా ఒక ప్రేక్షకులు వస్తే ఒక వ్యక్తి కోసమైనా కూడా సినిమా మొత్తం ఆడించాల్సింది. విమానాలు మాత్రం అనేక కారణాలు చూపి, సాంకేతిక కారణాలని, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని, ఇబ్బందులు ఉన్నాయని చెప్పి గంట ముందు కూడా రద్దు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎదురవుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే అమరావతి రాజధానిలో రావేల సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయం రాకముందే గన్నవరం ఎయిర్పోర్ట్ని మూసేస్తారా అనే అనుమానాలు కూడా కలుగుతాయి. అమరావతి రాజధానికి ఎలాగో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రకటించారు, అది ఇంకా భూసేకరణ జరగాలి, పనులు జరగాలి, అదంతా లైవ్లోకి వచ్చేసరికి ఎలాగో 12 సంవత్సరాలు పట్టింది. మరి ఈలోగా విజయవాడ, అమరావతి రాజధాని, గుంటూరు ఈ పరిసర ప్రాంతాల ప్రజల అవసరాలు తీర్చేది గన్నవరం ఎయిర్పోర్ట్. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గన్నవరం ఎయిర్పోర్ట్ మీద ఫోకస్ పెట్టాలి. గన్నవరం ఎయిర్పోర్ట్ లోకల్ డొమెస్టిక్తో పాటుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా తిప్పాలి. సరుకుల ఎగుమతికి కూడా కావాల్సినంత స్కోప్ ఉంది. అమరావతి పూర్తిగా నిర్మాణం పూర్తయి అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిద్ధమయ్యి వీరన్నిటికీ చాలా సమయం పడుతుంది. ఈలోగా విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ని కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎక్కడో మబ్బుల్లో చూసి కొండలో నీళ్లు ఒలకపోస్తున్నట్టు అసలు ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఈ అమరావతిలో ఇంతవరకు ఎయిర్పోర్ట్ ఊరక ప్రకటనే వచ్చింది. ఆ భూసేకరణ చేయాలి, వారికి పరిహారం చెల్లించాలి, టెండర్లు పిలవాలి, పనులు మొదలు పెట్టాలి, ఆ పనులు పూర్తి కావాలి, కనెక్టివిటీ రావాలి, ఫీజిబిలిటీ రిపోర్ట్స్ రెడీ అవ్వాలి, ఎన్ని రకరకాల పనులు, చాలా పనులు ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ప్రారంభించినా కూడా ఎట్ట పరిస్థితుల్లో 10 సంవత్సరాలు అయితే గ్యారంటీ పట్టింది. 2029 డిసెంబర్లో ఫ్లైట్స్ ఎగురుతాయి. ఇవన్నీ కాకమ్మ కబుర్లు చాలా చెప్తూ ఉంటారు. ఇవన్నీ అబోవ్ భారతదేశంలో. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు 40 సంవత్సరాల నుంచి చెప్తూ ఉంటే ఇప్పటికీ ఒక కొలిక్కి వస్తూ ఉంది. వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి అవుతుందని చెప్తా ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి పనులు. 2005 నుంచి పెద్ద ఎత్తున పనులు జరుగుతూనే ఉన్నాయి. అలా ఉంటుంది. ఇక వెలుగొండ ప్రాజెక్టు సొరంగం పనులు అయితే ఎన్ని సంవత్సరాలు జరుగుతున్నాయో ఇంజనీర్లు అడిగి చెప్తారు. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన ఇంజనీర్లు రిటైర్డ్ అవుతా ఉన్నారు. ఇంకా వెలుగొండ ప్రాజెక్టు ఒక సొరంగం అయిపోయింది, ఇంకో సొరంగం పనులే పూర్తి కాలేదు. ఇక గన్నవరం ఎయిర్పోర్టు ఇప్పటికైనా ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఫీజిబిలిటీ లేకపోతే నడపటం మానేయండి. టికెట్ రేట్లు పెంచుకొనైనా మీరు ఫ్లైట్స్ నడపాలి. అప్పటికప్పుడు ప్రయాణాలు రద్దు చేసుకోవడం సాధ్యం కాదు. చాలామంది షెడ్యూల్ చేసుకుంటారు, అనేక పనులు ఉంటాయి, ఇంపార్టెంట్ పనులు. గన్నవరం ఎయిర్పోర్ట్ నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేది ప్రజలే కాదు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట కూడా మసకబారిపోయింది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ స్పందించండి.